డాండ్రఫ్ సమస్య ఉన్న కోడలు అనామిక చింపిరి జుట్టుతో డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని 2 చేతులతో దారుణంగా గీక్కుంటూ ఉంటుంది. జుట్టు మొత్తం డాండ్రఫ్తో నిండిపోతుంది. అద్దంలో తనని తాను చూసుకుంటూ బాధగా, ఈ డాండ్రఫ్ పాడుగాను నాకెక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎవరి నుంచి వచ్చిందో కూడా అసలు అర్థం కావట్లేదు. నిమిషం కూడా గ్యాప్ లేకుండా తల మొత్తం గీకుతూనే ఉన్నాను. దురద తగ్గట్లేదు, ఈ డాండ్రఫ్ పోవట్లేదు, అంతా నా కర్మ అని బాధగా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నగలేసుకుని అందంగా అత్తగారు శారద తయారై కోడలు అనామిక బెడ్రూమ్ గుమ్మం దగ్గరికి వచ్చి అనామిక వైపు చూసింది. ఏడుస్తూ తలగీక్కుంటూ కనిపించింది. శారదకి జాలేసింది. డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్న కోడలను చూస్తుంటే జాలి వస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. దగ్గరికి వెళ్ళావో ఓదార్చలేను. అలాగని దువ్వెని తీసుకుని కోడల తల మొత్తం రాత్రి పగలనే తేడా లేకుండా గీకుతూ ఉండలేను కదా. కోళా, ఏంటో చెప్పు అత్తయ్య అని అత్తగారు శారద వైపు చూసింది. నగలు వేసుకుని అందంగా తయారైన అత్తగారు శారద కనిపించింది. ఏంటత్తయ్య విశేషం? ఎప్పుడు కట్టిన పట్టుచీర కట్టారు, ఎన్నడూ వేరు నగలు వేసుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? మా చెల్లి సావిత్రి వాళ్ళ ఊరికి పోతున్నాం. ఈరోజు 20వ తారీఖు కదా, సావిత్రి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా. నేను ఆ విషయం మర్చిపోయిన అత్తయ్య. ఒక 10 నిమిషాల్లో హాల్లో ఉండండి. కోళ్ళ, ఈ డాండ్రఫ్ సమస్యతో బాధపడతా ఉన్నావుగా, నువ్వు ఫంక్షన్కి రాబాక, ఇంటి దగ్గరే ఉండు. దొర తగ్గే వరకు అట గీక్కుంటానే ఉండు. నేను మీ మావయ్య మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాంలే, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండు. అత్తయ్య, ఈ డాండ్రఫ్ అనేది అంటువ్యాధి ఏమీ కాదు. నేను కూడా చిన్నత్తయ్య వాళ్ళ ఫంక్షన్కి వస్తాను అత్తయ్య. వద్దులే కోళ్ళ, నువ్వు నీ గదిలో నుంచి బయటికి రాబాక. నీకున్న చుండ్రు రోగాన్ని చూసి ఊరంతా హేళన చేసుద్ది. నోటుకొచ్చిన మాటలు అంటా ఉంటారు. ఆ మాటలు విని నేనా తట్టుకోలేను. నువ్వు ఇంటి పట్టునే ఉండుకోళ్ళ. ఊరి వాళ్ళు నా డాండ్రఫ్ గురించి మాట్లాడుకుంటూ హేళన చేస్తారని మీరు కూడా నన్ను ఫంక్షన్కి తీసుకెళ్లకుండా ఉంటారా అత్తయ్య? తప్పదు కదా మరి. వాళ్ళు మాటలనే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి చెప్పు నువ్వే. ఇంటి దగ్గరే ఉండానామేక, నేనా మీ మా వీళ్ళు వస్తాం గాని అని చెబుతూ ఉండగానే ప్రసాదు శారద దగ్గరికి వచ్చాడు. శారదా, వెళ్దాం పదా. శారదా ప్రసాదులు కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అనామిక మాత్రం అద్దంలో తన డాండ్రఫ్ని చూసుకుంటూ తలని బాధతో గోక్కుంటూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి ట్యూషన్ నుంచి పిల్లలు హరీషు, భవ్యలు కిచెన్లో తలగీక్కుంటూ వంట చేస్తున్న అనామికని చూశారు. అయిష్టంగా ముఖాలు పెట్టుకున్నారు. కొంచెం కోపంగా, మమ్మీ నువ్వెందుకు వంట చేస్తున్నావు? నానమ్మ ఎక్కడికి వెళ్ళింది? అవును మమ్మీ, నానమ్మ ఇంట్లో లేదా? లేదు తల్లి, ఫంక్షన్కి వెళ్ళారు. నేను మీకు నచ్చిన వంటలు చేస్తున్నాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి పిల్లలు. పిల్లలు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. అనామిక అన్నీ సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఇంతలో ఆఫీస్ నుంచి రమేష్ వచ్చి సోఫాలో కూర్చుంటాడు. అనామిక తలగొక్కుంటూ తాగడానికి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ నీళ్లలో తెల్లగా డాండ్రఫ్ ఉంటుంది. రమేష్కి కోపం వచ్చింది. అనామికాని చూశాడు. అనామిక తలగీక్కుంటూ కనిపించింది. అనామిక తలలో ఉన్న డాండ్రఫ్ మొత్తం రమేష్ మీద పడుతూ ఉంటుంది. అనామిక, అమ్మ ఇంట్లో లేదా? అత్తయ్య లేదండి, ఊరికెళ్ళింది, రేపొస్తుంది. అవునా? వంట చేసి వెళ్ళిందా? లేదండి, నేనే చేశాను. ముందు నీళ్లు తాగండి. ఇప్పుడు వదిలే అనామిక అంటూ రమేష్ వెళ్ళిపోయాడు. అనామిక డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి నెత్తిని గోక్కుంటూ ఉంటుంది. సమయం అలా గడుస్తూ ఉంటుంది. హరీషు, భవ్య, రమేష్ ఎవ్వరూ తినటానికి రాలేదు. ఇదేమిటి, టైం చూస్తే 9 అయిపోతుంది, తినడానికి పిల్లలు రాలేదు, ఆయన కూడా రాలేదు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అనామిక బెడ్రూంలోకి వచ్చింది. పిల్లలు, రమేషు దిగులుగా కూర్చుంటారు. ఏంటి పిల్లలు, ఏంటండి తినడానికి రాకుండా మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? మమ్మీ, డాండ్రఫ్తో నువ్వు చేసిన వంటలు మాకొద్దు మమ్మీ. డాడీ మా కోసం ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. ఏంటండి మీరు చేసింది? నేనెంతో కష్టపడి మీకు పిల్లలకి ఇష్టమైన వంటలని చేసి పెట్టాను కదా. నువ్వెలా చేసావో మాకు తెలుసు మమ్మీ. తాగే నీళ్ళలోనే కాదు, అన్నంలో, కూరల్లో, చారుల్లో, ఎక్కడ పడితే అక్కడ మొత్తం నీ డాండ్రఫ్ వేసి వంట చేసావని మాకు తెలుసు. అందుకే మేము నువ్వు చేసిన వంటలు తినము. డాడీ ఆర్డర్ పెట్టారు కదా బిర్యానీ, అదే మేము తింటాము. అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనామిక, ఈ డాండ్రఫ్తో నువ్వు ఇంట్లో ఏ పని చేయకు, హాయిగా రెస్ట్ తీసుకో. ఒక పని మనిషిని మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు చేసిన వంటల్ని నువ్వే తిను. వెళ్ళు, మేం బిర్యానీ తింటాంలే. అనామిక ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.
రమేష్ పిల్లలు వచ్చి బిర్యానీ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉంటారు. అనామిక కిచెన్లో ఏడుస్తూ ఉంటుంది. ఆ మరుసటి రోజున శారదా ప్రసాదులు ఇంటికొచ్చారు. ఇంటికి తాళం వేసి ఉంటుంది. కొడుకు ఆఫీస్కి వెళ్ళుంటాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళుంటారు. ఇంటికి తాళం వేసి మరి మన డాండ్రఫ్ కోళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? కూరగాయల కోసమో కిరాణా సరుకుల కోసమో లేదా ఇంకేదైనా అవసరం ఉండి ఎక్కడికైనా వెళ్ళుంటుందిలే శారదా. కోడలికి ఫోన్ చేయి, ఎక్కడుందో తెలుసుద్దిగా. శారద ఫోన్ చేసింది. అనామిక ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వెంటనే రమేష్కి చేసింది. బాబు రమేష్, కాల్ ఇంటి దగ్గర లేదు, ఫోన్ కూడా కలవట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? నీకేమైనా చెప్పేసి వెళ్ళిందా? రమేషు పిల్లలు రోడ్డు మీద ఉంటారు. కంగారుతో, నేను పిల్లలు ఉదయం నుంచి అనామిక కోసమే వెతుకుతున్నామమ్మా. ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. ఉదయం లేచి చూసేసరికి అనామిక లేదు. అప్పటి నుంచి వెతుకుతూ అందరికీ ఫోన్ చేస్తున్నాను. అందరూ ఇంటికి రాలేదని చెప్తున్నారు. మాకు కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఏమైనా నువ్వు కోడలను తిట్టావా? డాండ్రఫ్తో వంటలు ఎందుకు చేసావని నేను పిల్లలు అన్నాం. రాత్రి తను చేసిన వంటలు కూడా తినలేదు. బాధ కలిగి అనామిక ఎక్కడికి వెళ్ళిపోయినట్టుందిరా అని అందరూ అనామికని వెతుకుతూ ఉంటారు. అనామిక గుళ్ళోని ఒక మహర్షి ముందు నిలబడి దండం పెడుతుంది. ఆ మహర్షి కళ్ళు తెరిచి అనామిక వైపు చూశాడు. అనామిక తన జుట్టును చూపించి తన బాధని చెప్పింది. అప్పుడు ఆ మహర్షి అనామిక చెయ్యాల్సిన పని గురించి వివరంగా చెప్తాడు. అనామిక శ్రద్ధగా వింటుంది. నేను చెప్పినట్టుగా చేయి తల్లి. చుండు తగ్గటంలో నీకు ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. అలాగే, అంతా మీరు చెప్పినట్టే చేస్తాను. అనామిక గుడి నుంచి బయలుదేరి దారిలో ఒక చోట వేపాకు తీసుకుంటుంది. చకచకా ఇంటికొచ్చింది. ఇంటి ముందున్న శారదని చూసింది. వాళ్ళతో మాట్లాడి తాళం తీసింది. శారద ఫోన్ రమేష్కి చేస్తుంది. బాబు, కాల్ ఇంటికి వచ్చేసిందిలే అని చెప్పింది. అనామిక కిచెన్లో వేపాకుతో మహర్షి చెప్పిన మరిన్ని ఆకుల్ని వేసి గ్రైండ్ చేస్తుంది. ఎందుకు కోళ్ళ అన్ని ఆకుల్ని తీసుకెళ్లి మిక్సీ పడుతున్నావు? అత్తయ్య, నన్నేం అడగకండి. నా డాండ్రఫ్కి నేనే మందును తయారు చేసుకుంటున్నాను. వేపాకు మంచి ఔషధం చెట్టు కదా. అవును కోళ్ళ, అందుకే అత్తయ్య వేపాకుతో పాటు ఇక్కడున్న కొన్ని ఆకులు కలిపి నూరి తలకు పెట్టుకుంటాను. ఈ డాండ్రఫ్ వల్ల బయట వాళ్ళు ఎంతలా బాధ పెట్టినా, ఎన్ని మాటలన్నా నేనేం పెద్దగా పట్టించుకోలేదు, బాధపడలేదు. కానీ నా పిల్లలు, నా భర్త కలిసి చేసిన అవమానం మాత్రం నేను భరించలేకపోయాను అని చెప్తూ ఉండగా రమేషు పిల్లలు ఇంటికొచ్చారు. సారీ అనామిక, నా మాటలు నేను ఇంతలా బాధ పెడతాయని నేను అనుకోలేదు. మమ్మీ, వెరీ వెరీ సారీ, నన్ను కూడా మన్నించు మమ్మీ. పిల్లలు బాధగా చెప్పగానే అనామిక తల్లి మనసు కరిగిపోతుంది. వెంటనే నవ్వుతూ, సరే పిల్లలు, మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను ఈ నూరిన వేపాకుని తలకి పెట్టుకోవాలి. రమేష్ పిల్లలు శారద అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక రోజూ వేపాకుని మెత్తగా నూరి తలకి రాసుకుంటూ ఉండేది. అనామిక డాండ్రఫ్ కొంచెం కొంచెంగా తగ్గటం మొదలవుతుంది. అది అనామిక గమనిస్తుంది, సంతోషపడుతుంది. అత్తయ్య, ఈ వేపాకు వాడడం వల్ల నాకున్న డాండ్రఫ్ కొంచెం కొంచెం తగ్గిపోతూ వస్తుంది. చాలా సంతోషం కోళ్ళ, మంచి శుభవార్త చెప్పు. నీలాగే చాలామంది మా ఊరిలో ఈ డాండ్రఫ్ వల్ల ఎన్నో బాధలు పడుతున్నారు. వాళ్ళకు కూడా సహాయం చేయి, వాళ్ళ జీవితంలో కూడా సంతోషాన్ని నింపుకోళ్ళ. అలాగే అత్తయ్య అని అనామిక అప్పట్నుంచి ఊరిలో స్వేచ్ఛగా తిరగటం మొదలుపెట్టింది. అది చూసి ఊరి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అనామికతో మాట్లాడాలని చూస్తూ ఉంటారు. మొన్నటి వరకు నాతో మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడేవాళ్లు కాదు. ఇప్పుడు మాత్రం నాతో మాట్లాడాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలుసు. అనామిక, నా చెల్లికి కూడా డాండ్రఫ్ సమస్య ఉంది. నీ దగ్గర మందుందని, అది నువ్వు వాడుతున్నావని మాకు అర్థమైంది. కొంచెం ఆ మందు కూడా మాకు ఇవ్వవు, కావాలంటే డబ్బులిస్తాం అని చెప్పటంతో అనామిక బాగా ఆలోచించి, వేపాకు మందుని షాంపూ రూపంలో తక్కువ డబ్బులు కమ్మి ఆ డబ్బుల్ని పేదవాళ్ళకి పంచిపెడతాను అని అనుకొని అప్పట్నుంచి వేపాకు మందు షాంపూని తయారు చేసి అమ్మటం మొదలుపెట్టింది అనామిక. అలా అమ్మగా వచ్చిన డబ్బులని అనాథాశ్రమాలకి ఇచ్చేది. అలా సంతోషంగా జీవనం సాగిస్తూ ఉండేది అనామిక. అనామిక ఆరుబయట వంటలు. శారద అలిగి తన అన్నయ్య రామ్మోహన్, వదిన సుశీలల ఇంట్లోని బెడ్రూంలో కూర్చుంది. రామ్మోహన్, సుశీల ఇద్దరూ తన దగ్గరికొచ్చారు. ఏమ్మా శారదా, నువ్వు బావగారు ఇంకా చిన్నపిల్లలనుకుంటున్నారా? ఇలా ఎందుకమ్మా చీటికి మాటికి గొడవ పడుతున్నారు? కొడుకు, కోళ్ళు, మనవడు, మనవరాళ్ళు ఇలా అందరూ ఉన్నారు. ఆయన ఇంకా గొడవ పడుతున్నారు.
నా తప్పేం లేదన్నయ్య, మీ బావగారే నాతో చీటికి మాటికి గొడవ పడుతుంటారు. నన్ను ఏదో ఒక మాట అంటా ఉంటారు. నేను చెప్పింది వినిపించుకోరు. ఎప్పుడు చూడు తన మాట నెగ్గించుకోవాలని చూస్తా ఉంటాడు. అది నాకు నచ్చదని చెబితే ఆయనకు నచ్చదు, నాతో గొడవకు దిగుతాడు. సరేలే చెల్లి, నేను బావతో మాట్లాడతాను. నువ్వైతే ఇప్పుడు ఇంటికెళ్ళు. ఇంటి దగ్గర రమేష్, అనామిక పిల్లలు టెన్షన్ పడతా ఉంటారు అని చెబుతూ ఉండగానే కోడలు అనామిక ఇంటి దగ్గరికి వచ్చింది. కాలింగ్ బెల్ నొక్కింది. వెళ్ళి తలుపు తీయొద్దునా, మా కాళ్ళు వచ్చినట్టుంది. సుశీల వచ్చి తలుపు తీసింది. కోడలు అనామిక ఎదురుగా కనిపించింది. రా అనామిక, మీ అత్తయ్య లోపలే ఉన్నారు. అనామిక లోపలికొచ్చింది. హాల్లో కూర్చున్న రామ్మోహన్ని పలకరించింది. బావున్నాను అనామిక, ఎల్లు, మీ అత్తయ్య ఆ బెడ్రూంలో ఉంది, వెళ్ళమ్మా. అనామిక బెడ్రూంలోకి వచ్చింది. బెడ్ మీద కూర్చున్న శారదని చూసింది. పదండి అత్తయ్య, ఇంటికెళ్దాం. నేను రానుకోళ్ళ, మీ మామయ్య వచ్చి సారీ చెప్తేనే నేను ఇంటికి వస్తాను. అది కాదత్తయ్యా అంటూ అనామిక ఎంతగానో బ్రతిమిలాడింది. ఓ గంట గడిచింది. శారద మాత్రం ఇంటికి రానని చెప్పటంతో ఇక చేసేదేమీ లేక అనామిక వెళ్ళిపోయింది. ప్రసాద్ తనకి బాగా తెలిసిన రైతు గోపాలం ఇంట్లో బిర్యానీ తింటుంటే అక్కడికి రమేష్ వచ్చాడు. ఏంటి నాన్న ఇది? బిర్యానీరా, గోపాలమే నా కోసం తెప్పించాడు, తింటున్నాను, నువ్వు తిను. నాకొద్దు నాన్న. అమ్మలిగి మామయ్య రామ్మోహన్ ఇంటికెళ్ళింది, మీరిలా గోపాలం ఇంటికి వచ్చారు. ఇద్దరూ మాట అనుకుని గొడవపడి ఇలా విడిపోతారు. మిమ్మల్ని ఎంతకాలం ఇలా బ్రతిమిలాడుతూ ఉండాలి నాన్నా? ఇంటికి పదన్నాన్నా. నేనిప్పుడు బిర్యానీ తింటున్నాను, మీ అమ్మొచ్చి సారీ చెప్తేనే నేను వస్తాను. రమేష్ కూడా తన తండ్రిని ఎంతగానో బ్రతిమిలాడాడు. కాని ప్రసాద్ మనసు మారలేదు. చేసేదేమీ లేక అయిష్టంగా వెళ్ళిపోయాడు. ఒక అరగంట తరువాత పెరట్లో అనామిక, రమేష్లు దిగులుగా కూర్చున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళు పెంచుకుంటున్న మాటలొచ్చే చిలుకొచ్చి వాలింది. ఏమిటి ఆలు మగలు ముఖాలు మార్చుకుని కూర్చున్నారు? మళ్ళీ గొడవ పడ్డారా? మేం కాదు చిలుక, అత్తయ్య మామయ్యలు గొడవ పడ్డారు. అత్తయ్య ఉత్తరం దిక్కుకు వెళ్ళింది అని చెబుతూ ఉండగా చిలుక మధ్యలో కల్పించుకొని, మీ మావయ్య ప్రసాదు తూర్పు దిక్కుకు వెళ్ళాడు కదా? వారేవా చిలుక, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నీకు జ్యోతిష్యం వచ్చా? భార్యాభర్తలు గొడవ పడినప్పుడు భార్య ఒకవైపుకు వెళితే భర్త మరొక వైపుకు వెళతాడు. అది చాలా సహజం. ఈ మాత్రం చెప్పడానికి జ్యోతిష్యం రావాలా అను? అనునా? ఏమనాలి చిలక? ఇంత దిగులుగా కూర్చున్నప్పుడు కూడా నీకు కుళ్ళు జోకులు వెయ్యాలనిపిస్తుందంటే నువ్వు మీ అమ్మా నాన్నల గురించి బాగా ఆలోచిస్తున్నట్టే రామ్. ఎంత ఆలోచన చేసినా అమ్మా నాన్నలు తిరిగి మాట్లాడుకునేలా ఎలా చెయ్యాలో ఒక్క ఐడియా కూడా రావటం లే చిలక. నీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. ముందుగా మీరు చేసిన ప్రయత్నాలు ఏమిటో చెప్పండి. నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళాను, ఎంతో బ్రతిమలాడి చూశాను. మామయ్య వచ్చి సారీ చెప్తేనే నేను వస్తానని అత్తయ్య తేల్చి చెప్పేశారు. నాన్న కూడా అదే మాట అన్నారు, అమ్మ వచ్చి సారీ చెప్తేనే తాను వస్తానని. ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు ఇలా దిగులుగా కూర్చున్నారు కదా? అవును చిలుక. ఇప్పుడు నేనొక బ్రహ్మాండమైన ఐడియా చెబుతాను. అలా చెయ్యండి. ఇద్దరు ఇంటికొస్తారు, గొడవ పడతారు, కలిసిపోతారు అని అనామిక, రమేష్లు చెయ్యాల్సింది చెప్పింది ఆ చిలుక. ఇద్దరూ సంతోషపడ్డారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా శారద దగ్గరికి అనామిక వెళ్లి చిలుక చెప్పినట్టుగా చెప్పింది. రమేష్ వెళ్లి ప్రసాద్తో చిలుక చెప్పింది చెప్పాడు. అంతే, కోపంగా అటు నుంచి శారద, ఇటు నుంచి ప్రసాద్ ఇద్దరూ ఇంటికొచ్చారు. నేను చెప్పినట్టు మొక్కజొన్న వేద్దాం. లేదు, నేను చెప్పినట్టు పత్తేయాల్సిందే. మొక్కజొన్నకి ఏ కాలమైనా సరే మంచి గిట్టుబాటు ధర ఉంటుంది శారదా, నా మాటిను. నేను కూడా అదే చెబుతున్నా, పత్తికి కూడా మంచి గిట్టుబాటు ధరే ఉంటది. ఇద్దరూ అలా గొడవ పడుతూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అది చూసిన అనామిక, రమేష్లు సంతోషపడ్డారు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున ఉదయం కావటంతో ఆదివారం హరీషు, భవ్యలు బయట ఆడుకుంటూ ఉంటారు. శారద డబ్బులు పట్టుకుని ఇంటికొచ్చింది. అందరినీ పిలిచింది. ప్రసాదు, రమేషు, అనామిక బయటకొచ్చారు. కోళ్ళ చిట్టి డబ్బులు వచ్చాయి. ఇక పెట్టుబడికి సరిపోయిన తర్వాత కొంత డబ్బు మిగులుద్ది, అది పిల్లల కోసం దాచి పెడదాం. కోళ్ళ, బిర్యానీ చెయ్యమ్మా, అందరం కడుపు నిండా తిందాం. తాతయ్య, బిర్యానీని ఎప్పుడు ఇంట్లోనే తిందామా, బయట తిందాము? అవును తాతయ్య, బయట తిందాం. బయటంటే ఏదైనా హోటల్కి వెళ్దామా? హోటల్కి కాదు నాన్న, అలా సరదాగా అందరం కలిసి పిక్నిక్కి వెళ్దాము. వావ్ అన్నయ్య, భలే చెప్పావు.
చాలా రోజుల నుంచి మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఎక్కడికి తీసుకెళ్ళమని అడిగినా డబ్బులు లేవని చెప్పేవాళ్ళు. ఇప్పుడు డబ్బులున్నాయి కదా, అందరం కలిసి సరదాగా పిక్నిక్కి వెళ్దాం. అదిగా తల్లి, ఈ డబ్బులు మీకోసమే దాచిపెట్టాలని అనుకుంటున్నాం. ప్లీజ్ నానమ్మ, పిక్నిక్కి వెళ్దాం. వెళ్దాం నానమ్మ. అని పిల్లలు చాలాసేపు బ్రతిమిలాడుతూ ఉంటారు. ఒప్పుకోండి అత్తయ్య, అందరం కలిసి సరదాగా అలా వెళ్ళొద్దాం. ఏమంటారండి? ఇంటి పెత్తనం నీది, నన్నడిగితే నేనేం చెప్తాను శారదా? అన్ని విధాలా నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. మీ అభిప్రాయం ఏమిటి? వెళ్దామా వద్దా? పిల్లలంతలా అడుగుతున్నారు. అదిగాక నాకు బయటికెళ్ళాలనిపిస్తుంది శారదా. సరదాగా అందరం కలిసి వెళ్దాంలే. సరే వెళ్దాం. డబ్బు సమస్య ఎప్పుడు ఉండేదే కదా. ఏమండి, మీరు మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి నెక్స్ట్ సండే పిక్నిక్ వెళ్తున్నామని చెప్పండి. సర్లే శారదా. అలా అందరూ సంతోషపడతారు. ఓ వారం రోజులు గడిచాయి. ఆ రోజు సండే. శారద కుటుంబంతో పాటు రామ్మోహను, సుశీల అందరూ కలిసి పిక్నిక్ వచ్చారు. పచ్చని చెట్ల మధ్య, చల్లని వాతావరణంలో, పారుతున్న సెలయేటి ఒడ్డున అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూరగాయలు కట్ చేస్తున్నారు, చికెన్ కట్ చేస్తున్నారు. అనామిక వంటలు చేయటం మొదలుపెట్టింది. వదినా, నా కోడలని చెప్పడం కాదు కానీ అన్నమిక వంటలు భలే చేసుదులే. అయ్యో వదినా, అన్నమిక వంటల గురించి నాకే చెప్తున్నావా? నేను ఎన్నిసార్లు అనామికాని ఇంటికి తీసుకెళ్ళి నచ్చిన వంటలు చేయించుకోలేదు చెప్పు. అవును కదా, నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. అవును కోళ్ళ, కారం ఎక్కువ కాదు, ఉప్పు తక్కువ కాదు, అన్నీ సరిపోయేటట్టుగా వేస్తావు. అది ఎట్టా సాధ్యం? అది వంటలు చేసే వాళ్ళకే తెలుస్తుంది అత్తయ్య. అలా అందరూ మాట్లాడుకుంటూ వంటలు పూర్తి చేస్తారు. తినాలి అనుకుంటూ ఉండగానే వర్షం మొదలైంది. పిక్నిక్కి వచ్చిన వాళ్ళందరూ షాక్ అవుతారు. చేసిన వంటల మీద ఏమీ పడకుండా తెచ్చుకున్న కవర్స్ కప్పుతారు. అందరూ కలిసి ఒక చెట్టు కింద ఉంటారు. వర్షం పడుతూ ఉంటుంది. అనామిక ఆ వర్షంలో తడుస్తూ, పిల్లలు, అత్తయ్య, మావయ్య, ఏమండి, అందరు రండి. అప్పుడప్పుడు వర్షంలో తడవాలి, అన్నిటికీ మంచిది. వచ్చి తడవండి. ఎప్పుడు చూడండి ఇలా వర్షం పడగానే అలా గొడుగులు పెట్టేసుకుంటారు. తడవకుండా ఉండాలని తగిన చర్యలు తీసుకుంటారు. రండి రండి, అందరం కలిసి వర్షాన్ని ఎంజాయ్ చేద్దాం అని పిలుస్తుంది. హరీషు, భవ్యలు అనామికతో వర్షంలో తడవాలని పరుగున తన దగ్గరికి వచ్చారు. పిల్లలు, అనామిక అందరూ వర్షంలో తడుస్తూ అల్లరి చేస్తూ ఉంటారు. శారదకి కూడా ఆ వర్షంలో ఆడాలనిపించింది. పద వదినా, మనం కూడా కాసేపు పిల్లలు అవుదాము. సుశీలను తీసుకుని శారద అనామిక దగ్గరికి వచ్చింది. అలా అందరూ కలిసి వర్షంలో అల్లరిగా ఆడుతూ ఉంటారు. ఓ 15 నిమిషాల తర్వాత వర్షం వెలిసింది. నెమ్మదిగా ఎండ రావటం మొదలైంది. తినడానికి అందరూ కూర్చోండి, వడ్డిస్తాను. కాసేపు ఆగుకోళ్ళ, ఎట్టాగో ఎండ వస్తుందిగా, బట్టలు పూర్తిగా ఆరిన తర్వాత తిందాం. ఎంతలో అడుగు మొత్తం తిరిగి చూద్దాము. పదండి. నేను, రామ్మోహన్ బావగారు ఇక్కడ ఫుడ్కి కాపలా ఉంటాం గాని మీరెళ్ళి రండి అని ప్రసాదు, రామ్మోహను భోజనాల దగ్గర నిలబడి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. శారద, అనామిక, సుశీల, పిల్లలు అందరూ కలిసి అడవి మొత్తం తిరుగుతూ ఉంటారు. సంతోషపడుతూ ఉంటారు. అలా బట్టలారిన తర్వాత అందరూ కూర్చొని అరిటాకుల్లో అన్ని రకాల ఫుడ్డు పెట్టుకొని కడుపు నిండుగా తింటారు. అనామిక అందరికీ వడ్డిస్తుంది. తీసుకొచ్చిన కూల్ డ్రింక్స్ని కూడా అందరికీ ఇస్తుంది. అలా అందరూ కలిసి సాయంత్రం వరకు పిక్నిక్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. తిరిగి ఇంటికొచ్చారు. ఆ రోజు రాత్రి శారద కుటుంబం అన్నీ మరిచిపోయి ప్రశాంతంగా పడుకుంటారు. మరుసటి రోజున శారద కుటుంబం పొలం పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.